గట్టిగా దినపత్రికల్లో వచ్చిన ప్రధాన వార్తలను చూస్తే ముందుగా నమస్తే తెలంగాణ చూస్తున్నాం. నమస్తే తెలంగాణలో కేసీఆర్ కరెంటు మిరుమిట్లు కోతల దశ నుంచి అన్ని రంగాలకు 24 గంటల విద్యుత్ సరఫరా జరిగింది. దేశంలోనే తొలిసారి సాగుకు నిరంతరాయ ఉచిత కరెంటు అందించింది. ఇది సాక్షాత్తు ఆర్బీఐ నివేదికలో పొందుపరచబడ్డటువంటి అంశం. తెలంగాణ 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో ఒక విద్యుత్ వెలుగులు ఎట్లా విరాజిమ్మాయి, కాంగ్రెస్ కట్టుకథల చీకట్లు వెలుగుల ప్రస్థానాన్ని ఎలుగెత్తి చాటిన రిజర్వ్ బ్యాంకు నివేదిక. 10 ఏళ్లలోనే విద్యుత్ తేజంతో విరాజిల్లిన తెలంగాణ, తలసరి వినియోగం, స్థాపిత విద్యుత్ సామర్థ్యం రెట్టింపు, పవర్ హాలిడేలు పోయి పరిశ్రమలకు నిరంతర విద్యుత్తు, యాదాద్రి ధర్మల్తో వెలుగులు, సర్ప్లస్ దిశగా అడుగులు, ఇన్వర్టర్లు, కన్వర్టర్లు, జనరేటర్ల అవసరం రానివ్వని పాలన, ఛార్జీలు పెంచలేదు, సాగుకు స్మార్ట్ మీటర్లు పెట్టనివ్వలేదు, కేసీఆర్ విద్యుత్ విజయాలకు ఆర్బీఐ హ్యాండ్బుక్ కితాబు, కాంగ్రెస్ ఏడాది పాలనలో కరెంటు కథ మళ్లీ మొదటికి, విద్యుత్ కోతలు తీవ్రతరం, సాకులతో సర్కారు కాలక్షేపం చేస్తోంది. సో ఇది కాంగ్రెస్ అబద్ధపు ప్రచారానికి దిమ్మదిరిగే సమాధానం ఇచ్చినట్టుగా ఆర్బీఐ తన నివేదికలో పొందుపరచబడింది. 10 ఏళ్ల బీఆర్ఎస్ పరిపాలనలో కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమయంలో వెలుగుల వైభవం సాగింది తెలంగాణలో. ఎక్కడా కూడా రెప్పపాటు కరెంటు పోకుండా అన్ని రంగాలకు చాలా సమర్థవంతంగా 24 అవర్స్ విద్యుత్ని అందించింది తెలంగాణ రాష్ట్రం ఆ 10 ఏళ్లలో అంటూ స్వయంగా ఆర్బీఐ నివేదికలో పొందుపరచబడి ఉంది. కండ్లుండి నిజాన్ని చూడలేని కబోదుల్లా కాంగ్రెస్ నేతలు వ్యవహరించారు. దీపం కిందున్న చీకటిని భూతద్దంలో చూపించి సాగించిన అబద్ధాల ప్రచారాన్ని ఆర్బీఐ తాజా నివేదిక బద్దలు కొట్టింది. 10 ఏళ్ల వెలుగుల ప్రస్థానాన్ని, కేసీఆర్ ప్రయత్నాన్ని ఎలుగెత్తి చాటింది. కానీ ఇప్పుడేమైంది? కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది, ఏడాదిలోనే కరెంటు కథ మళ్ళీ మొదటికొచ్చింది. ఇట్లా 10 సంవత్సరాల కాలంలో తెలంగాణ కాంతులు విరాజిల్లింది, అద్భుతమైన వెలుగులు పంచింది, వెలుగుల ప్రస్థానం దిశగా ముందుకెళ్ళింది. ఆర్బీఐ నివేదికలో ఇది సుస్పష్టమైంది. కేసీఆర్ కరెంటు మిరుమిట్లు, కాంగ్రెస్ కట్టుకథల చీకట్లు. కేసీఆర్ పాలన విద్యుత్ విజయాలను కీర్తించిన ఆర్బీఐ నివేదిక, పెద్ద రాష్ట్రాల కంటే మనమే గ్రేట్, 9.5 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో స్థాపిత విద్యుత్ సామర్థ్యం పెరుగుదల చూసుకున్నా, తలసరి విద్యుత్ వినియోగంలో నమోదైన పెరుగుదల చూసుకున్నా దేశంలోని అన్ని ప్రధాన రాష్ట్రాల కంటే తెలంగాణలోనే ఎంతో ముందున్నట్లు అర్థమవుతోంది. విద్యుత్తుతో ఏం లాభం జరిగింది? ఏ దేశమైనా లేదా రాష్ట్రమైనా ఆర్థికంగా, సామాజికంగా సర్వోన్నతాభివృద్ధి సాధించాలంటే నిరంతరాయ విద్యుత్తు సరఫరా కీలకమని నిపుణులు చెబుతారు. కేసీఆర్ ఉక్కు సంకల్పంతో రాష్ట్రం ఏర్పడిన కేవలం 6 నెలల్లోనే కోతల్లేని తెలంగాణ సుసాధ్యమైంది. స్వావలంబనే పరిష్కారం. గత ప్రభుత్వాలు పెట్టుబడిదారుల కొమ్ము కాస్తూ ప్రైవేట్ రంగంలో విద్యుత్ ఉత్పాదనను ప్రోత్సహించాయి. కానీ కేసీఆర్ సర్కారు ప్రభుత్వ రంగంలో తెలంగాణ జెన్కో ఆధ్వర్యంలో ప్లాంట్లను పెద్ద ఎత్తున వినియోగంలోకి తీసుకొచ్చింది. తద్వారా వెలుగులు విరజిమ్మింది తెలంగాణలో. 9.5 ఏళ్ల పాలనలో కేసీఆర్ ఏం చేసిండు? ఇది కాంగ్రెస్ వేస్తున్న ప్రశ్న. కరెంటు కోతలు లేని రాష్ట్రాన్ని దేశానికి పరిచయం చేసిండు. అన్ని రంగాలకు 24 గంటల కరెంటు సరఫరా చేసిండు. దేశంలోనే మొదటిసారి సాగుకు నిరంతర విద్యుత్ అందించిండు. కంపెనీలకు పవర్ హాలిడేలు లేకుండా చూసిండు. దేశంలోనే అత్యధిక తలసరి విద్యుత్ వినియోగం ఉన్న రాష్ట్రంగా మార్చిండు. ఇవన్నీ బీఆర్ఎస్ చెప్పుకునే గొప్పలు మాత్రమే కాదు, ఆర్బీఐ తాజాగా వెల్లడించిన వాస్తవాలు. 10 ఏళ్లలో విద్యుత్ రంగాన్ని కేసీఆర్ నిర్లక్ష్య చేశారన్న విమర్శలకు ఘాటు సమాధానంగా దాన్ని చూడొచ్చు. సీలేరు విద్యుత్ ఉత్పత్తి కేంద్రంపై కుట్ర. అయితే తదనంతర పరిణామాలు ఇందుకు భిన్నంగా జరిగాయి. నాటి సమైక్య పాలకులు, ఆంధ్ర పార్టీలు నాయకుల అభిష్టానికి విరుద్ధంగా ఏర్పాటైన తెలంగాణను ఎలాగైనా విఫల రాష్ట్రంగా చూపించేందుకు సమైక్య పాలకులు కంకణం కట్టుకున్నారు. తెలంగాణను దెబ్బ కొట్టడానికి వారు ఎంచుకున్న మొట్టమొదటి అస్త్రం కరెంటు. ఆంధ్రతో కలిసి లేకుంటే తెలంగాణ చీకట్లో మగ్గిపోతుందని అంతకుముందే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ హెచ్చరికలు జారీ చేసిన సమైక్య పాలకులు రాష్ట్ర ఏర్పాటు తర్వాత అన్నంత పని చేయడానికి తెగబడ్డారు. కరెంటు లేకుంటే తెలంగాణ బతకలేని, చావలేని దయనీయ స్థితిలో పడిపోతున్న ఎత్తుగడ వేసి ఏకంగా సీలేరు విద్యుత్నే ఆంధ్రాలో కల్పిస్తున్నటువంటి ఒక దుర్మార్గాన్ని గుర్తు చేసుకోవచ్చు. ఇక్కడ 10 ఏళ్లలో తెలంగాణ విద్యుత్ రంగంలో అనూహ్య మార్పులు. పవర్ హాలిడేల నుంచి పరిశ్రమలకు నిరంతర విద్యుత్తు, అన్ని రంగాలకు 24 గంటల విద్యుత్ సరఫరా జరిగింది. ఇదిగిదిగో చూడు వెలుగుల రేడు. దేశంలోనే మొట్టమొదటిసారిగా 100 ఎకరాల స్థలం అవసరమయ్యే వాటికి 5 ఎకరాల స్థలంలో 400 కేవీ, 220 కేవీ, 132 కేవీ జీఐ సబ్స్టేషన్ల ఏర్పాటు. 97,321 కోట్లు వెచ్చించి విద్యుత్ ఉత్పత్తి, సరఫరా వ్యవస్థల విస్తరణ, పంపిణీ వ్యవస్థల్ని పటిష్టం చేశారు. అప్పుడు మార్చి 2023లో గరిష్ట విద్యుత్ డిమాండ్ 15,497 మెగావాట్లను రాష్ట్రం సునాయాసంగా అధిగమించింది. 2014లో వ్యవసాయ రంగంలోని విద్యుత్ కనెక్షన్ల సంఖ్య 19.03 లక్షలు మాత్రమే. కానీ 2023 మే 1 నాటికి వీటి సంఖ్య 27,49,000కు పెరిగింది. హైదరాబాద్ నగరానికి రెప్పపాటు కోతలు లేకుండా 400 కేవీ, 200 కేవీ, 132 కేవీ రింగ్ మెయిన్ సిస్టమ్ ఏర్పాటు. 97,321 కోట్లు వెచ్చించి విద్యుత్ ఉత్పత్తి, సరఫరా వ్యవస్థల విస్తరణ, పంపిణీ వ్యవస్థల్ని పటిష్టం చేసింది నాటి
కేసీఆర్ ప్రభుత్వం. రాష్ట్రంలోని మొత్తం విద్యుత్ కనెక్షన్లు 2014లో 1.11 కోట్లు మాత్రమే. 2023 నాటికి మే 1 నాటికి మొత్తం కనెక్షన్ల సంఖ్య 1.78 కోటి 78 లక్షలకు చేరినాయి విద్యుత్ కనెక్షన్ల సంఖ్య. సో అట్లా డీటెయిల్డ్గా ఆర్బీఐ నివేదికలో పొందుపరచబడినటువంటి అంశాలు ఇవన్నీ కూడా. రైట్, ఇక్కడ మనం చూడొచ్చు తలసరి విద్యుత్ వినియోగం ఇలా 2014-15లో తలసరి విద్యుత్ వినియోగం యూనిట్ల వైజ్గా మనం చూస్తే 1151 యూనిట్లు 2014-15లో, 23-24కి వచ్చేసరికి తెలంగాణలో 2398, అంటే చాలా భారీ వ్యత్యాసం కనిపిస్తుంది. విద్యుత్ వినియోగం, తలసరి విద్యుత్ వినియోగం భారీగా పెరిగింది. అట్లాగే మిగతా రాష్ట్రాలు కూడా మనం చూడొచ్చు. ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, గుజరాత్, తమిళనాడు, సో అన్నిట్ల కంటే చాలా ఎక్కువగా పెరిగినటువంటి విద్యుత్ వినియోగం, తలసరి విద్యుత్ వినియోగం తెలంగాణలో మనకు కనిపిస్తుంది. స్థాపిత విద్యుత్ సామర్థ్యం మెగావాట్లలో మనం చూడొచ్చు. తెలంగాణ, ఉత్తరప్రదేశ్, గుజరాత్, తమిళనాడు, మహారాష్ట్ర డీటెయిల్డ్గా మనం చూడొచ్చు. స్థాపిత విద్యుత్ సామర్థ్యం 2014లో ఎట్లా ఉండే, తర్వాత ఎట్లా పెరుగుకుంటూ వచ్చిందనేది. బీఆర్ఎస్ పాలనలో ఫస్ట్ ఉమ్మడి పాలన చూద్దాం. ఉమ్మడి పాలనలో బొగ్గు ఉండి కూడా థర్మల్ ప్లాంట్ నిర్మించలేని వైనం, విద్యుత్ డిమాండ్కు తగినట్టు సబ్స్టేషన్లు, విద్యుత్ రైళ్లు నిర్మించలేని దైన్యం, వ్యవసాయానికి కరెంటు లేక ఉన్నా సరిపోక పంటలు ఎండి రోడ్డెక్కిన రైతులు, వారానికి 2-3 రోజులు పవర్ హాలిడేస్తో అల్లాడిన కార్మికులు, కరెంటు కోతలతో వలస వెళ్లిన పల్లెలు, రాత్రిపూట కరెంటుతో పాముకాట్లు, కరెంటు షాక్లతో విషాదంలో కుటుంబాలుంటే, బీఆర్ఎస్ పాలనలో గృహాలు, వాణిజ్యం, పరిశ్రమలు అన్న తేడా లేకుండా అన్ని రంగాలకు నిరంతరాయంగా 24 గంటల విద్యుత్తు, దేశంలో మరే రాష్ట్రం ఇవ్వలేని విధంగా వ్యవసాయానికి తేజస్సు, తెలంగాణ మాగాణంలో జల సవ్వడులు, పసిడి సిరులు, నిరంతర విద్యుత్ సరఫరాతో తెలంగాణ దేశ ధాన్యాగారం, కోతల్లేని విద్యుత్తుతో ప్రపంచ అగ్రశ్రేణి పరిశ్రమలకు గమ్యస్థానమైంది తెలంగాణ. సో ఇట్లా 10 సంవత్సరాలు ఒక వైభవంగా విద్యుత్తు వెలిగిపోయింది తెలంగాణలో. తెలంగాణ ఒక వెలుగు జిలుగుల రాష్ట్రంగా మార్చింది నాటి కేసీఆర్ ప్రభుత్వం బీఆర్ఎస్ పాలనలో అంటూ స్వయంగా ఇది ఆర్బీఐ వెల్లడించినటువంటి నివేదికలో వరుసగా తెలంగాణ ఎట్లా ప్రగతి సాధించిందనేది గత 3 రోజులుగా మనం చూస్తున్నాం. తలసరి ఆదాయం ఎట్లా పెరిగింది, రాష్ట్ర బడ్జెట్ ఎట్లా పెరిగింది, తర్వాత నిన్న సాగు రంగంలో కూడా ఒకప్పుడు సాగు ఎట్లా ఉండే, సాగు ఎట్లా విస్తీర్ణమైంది, పంట ఎట్లా పెరిగింది, రైతులు ఎట్లా వ్యవసాయాన్ని సంతోషంగా చేసుకున్నారు, వ్యవసాయ రంగాన్ని ఎట్లా బలోపేతం చేశారు నాటి బీఆర్ఎస్ ప్రభుత్వ విధానాల వల్ల అనేది సమగ్రంగా మనం చూసాం. సో ఇవాళ కరెంటుకు సంబంధించి మనం చూస్తున్నాం. 10 ఏళ్ల బీఆర్ఎస్ పరిపాలనలో తెలంగాణ విరజిమ్మింది విద్యుత్ కాంతులతో. కానీ మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా చోట్ల కరెంటు కోతలు మొదలయ్యాయి. కరెంటు సమస్యలతో రైతులు ఇబ్బంది పడుతున్నటువంటి మళ్ళీ మొదటికి వచ్చినటువంటి వ్యవస్థ మనం చూస్తూ ఉన్నాం. ఇది ఒక్క రోజులో సాధ్యం కాలేదు. కోతలు లేని తెలంగాణ ఒక్క రోజులోనే సాకారమైందనుకుంటే పొరపాటే. ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడినాటికి గడికి కరెంటు పోయేది. చిమ్మ చీకట్లో దీపం వెలుతురులో పొయ్యి మీద బువ్వ వండిన దినాలు ఇప్పటికీ గుర్తే. నీళ్లు పెడదామని పొలం కాడికి రాత్రులు పోయిన రైతన్నలకు పురుగు, పుట్ర, పాములు కరిచిన ఉదంతాలు ఎన్నెన్నో ఉన్నాయి. కంపెనీలకు పవర్ హాలిడేలు నిత్యకృత్యమయ్యాయి. సమైక్య పాలనలో తెలంగాణలోని గ్రామాల్లో ఉదయం 3 గంటలు, సాయంత్రం 3 గంటలు మాత్రమే 3 ఫేజ్ విద్యుత్ సరఫరా అయ్యేది. ఇక రాత్రంతా కేవలం సింగిల్ ఫేజ్ కరెంటు మాత్రమే ఉండేది. మండల కేంద్రాల్లోనూ 8 గంటల పాటు కరెంటు కోతలు ఉండేవి. మున్సిపాలిటీలో 6 గంటల కోతలు ఉండేవి. హైదరాబాద్లో కూడా 4 గంటల పాటు పవర్ కట్స్ ఉండేవి ఆ రోజుల్లో. రైట్. సో అప్పటికి ఇప్పటికీ తేడా, విద్యుత్ వ్యవస్థల సమగ్ర స్వరూపం మనం చూడొచ్చు, పూర్తిగా చూడొచ్చు. అప్పుడు 2014కు ముందు, ఇవాళ 2024లో తేడా చూడొచ్చు. 400 kV సబ్స్టేషన్లు 2014కు ముందు కేవలం 6 మాత్రమే ఉంటే 25కు చేరాయి. తేడా 19 పెరిగినాయి. 220 kV సబ్స్టేషన్లు అప్పుడు 51 ఉంటే 103కు చేరుకున్నాయి, 52 పెరిగినాయి. 132 kV సబ్స్టేషన్లు 2014కు ముందు 176 ఉంటే 2024కు వచ్చేసరికి 250 అని, అంటే 74 పెరిగినాయి. 33 kV సబ్స్టేషన్లు అప్పుడు 2138 ఉంటే ఇప్పుడు 3200 అంటే 1062 పెరిగినాయి. 33 kV, 11 kV ఎల్టీ లైన్లు లక్షల కిలోమీటర్లు తీసుకుంటే అప్పుడు 4.89 లక్షల కిలోమీటర్లు ఉంటే వాటిని 6.72 లక్షల కిలోమీటర్కి పెరిగింది. అంటే 1,83,000 కిలోమీటర్లు పెరిగింది ఆ లైన్స్. పవర్ ట్రాన్స్ఫార్మర్లు 3,272 ఉంటే 5,672కు పెరిగినాయి, 2,400 మొత్తం పెరిగినటువంటి. డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్ 4.67 లక్షలు ఉంటే అది 8.56 లక్షలు అయింది, అంటే 3.89 లక్షలు పెరిగినాయి. ఈహెచ్డి సబ్స్టేషన్లు 233 అప్పుడు 2014 ముందుంటే 378 చేరాయి, 145 అదనంగా పెరిగినాయి.
ఈహెచ్టీ లైన్ కిలోమీటర్స్ 16,379 కిలోమీటర్లు అప్పుడు ఉంటే 27,986 కిలోమీటర్లకు పెంచుకున్నారు. 11,607 కిలోమీటర్లు పెరిగినాయి 2014తో పోల్చుకుంటే. ట్రాన్స్ఫర్మేషన్ సామర్థ్యం 14,973 ఉంటే అది 39,345కు చేరుకున్నాయి. 24,372 పెరిగింది. వ్యవసాయ కనెక్షన్లు లక్షలలో 19,03,000 ఉంటే అది 27,49,000 అయింది. అంటే 8,46,000 వ్యవసాయ కనెక్షన్లు పెరిగినాయి. మొత్తం కనెక్షన్లు కోట్లలో 1,11,00,000 అయితే 1,78,00,000కు చేరింది. మొత్తం దాదాపుగా 67 లక్షల కనెక్షన్స్ పెరిగినాయి. సో ఇట్లా 10 సంవత్సరాలలో మన కరెంటు వ్యవస్థని ఎట్లా స్ట్రెంథన్ చేశారు బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కేసీఆర్ నాయకత్వంలో అనేది స్వయంగా ఆర్బీఐ తేటతెల్లం చేసినటువంటి అంశం. సో ఇట్లా ఒక విద్యుత్తు సామర్థ్యాన్ని పెంచుకోవడంలో, విద్యుత్ వెలుగులు విరజిమ్మ చేయడంలో కేసీఆర్ ముందు చూపు అనేది చాలా గొప్పగా తెలంగాణకు పనిచేసింది అని ఆర్బీఐ నివేదిక సుస్పష్టం చేస్తోంది. నిన్న లగచర్ల పైన సభలో లడా జరిగింది. బీఆర్ఎస్ నిరసనలతో దద్దరిల్లిన అసెంబ్లీ మండలి. రైతులకు బేడీలు వేసిన ఘటనపై ఎమ్మెల్యేలు ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్రమ కేసులపై ఆందోళన, సభలో చర్చకు పట్టు. వాయిదా తీర్మానాన్ని తిరస్కరించిన శాసనసభాపతి ప్లకార్డులు లాక్కోవాలంటూ మార్షల్స్కు ఆదేశాలు. పొడియంలోకి వెళ్లి బీఆర్ఎస్ సభ్యుల నినాదాలు. శాసన మండలిలోనూ లగచర్ల ఘటనపై ఆందోళన కొనసాగింది. నిరసనల మధ్య ఉభయ సభలు ఇవాళకి వాయిదా పడ్డాయి. సో నిన్న అన్ని విషయంలో అంటే లగచర్ల విషయంలో రైతులు ఎట్లా ఇబ్బంది పడ్డారు, ప్రభుత్వం ఎట్లా ఇబ్బంది చేసిందనే పైన నిన్న బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా రియాక్ట్ అయింది. అంబేద్కర్ విగ్రహాలకు నేడు వినతులు. రైతులపై థర్డ్ డిగ్రీని నిరసిస్తూ బీఆర్ఎస్ పిలుపు. తెలంగాణని జాగీరా రేవంత్, ఈ నియంత పోకడ ఎందుకు? రైతులు జైల్లో ఉన్నా పట్టించుకోవా? సభలో చర్చించడానికి ఇంతకంటే ముఖ్యమైన అంశం ఇంకేముంది? శాసనసభ కొనసాగిన రోజులు ముఖ్యమంత్రి తీరును ఎండగడతాం. 100 సార్లు ఢిల్లీకి పోయి 100 పైసలన్నా తెచ్చిండ్రా అంటూ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు లోపల పేజీలో మనం చూద్దాం. తెలంగాణని జాగీరా రేవంత్, ఎందుకు నియంత్రణ పాలిస్తున్నావు? రైతులు జైల్లో ఉన్నా పట్టించుకోవా? సభలో చర్చించడానికి ఇంతకంటే ముఖ్యాంశం ఏముంది? తిరుపతి రెడ్డికి ఏ అధికారం ఉంది రైతులపై అక్రమ కేసులు ఎత్తేయాలి? శాసనసభ కొనసాగిన రోజులు ముఖ్యమంత్రి తీరును ఎండగడతాం. 100 సార్లు ఢిల్లీకి పోయి 100 పైసలన్నా తెచ్చిండ్రాటు కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. నేడు అంబేద్కర్ విగ్రహాలకు వినతి. లగచర్ల రైతులపై అక్రమ కేసులు పెట్టి వారిపై థర్డ్ డిగ్రీ ప్రయోగించి జైళ్లలో నిర్బంధించినందుకు నిరసనగా బీఆర్ఎస్ ఆధ్వర్యంలో మంగళవారం నిరసన కార్యక్రమాలకు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు. లగచర్లపై సభలో లడాయి కొనసాగింది. దద్దరిల్లిన మీడియా పాయింట్. లగచర్ల రైతుల అంశంపై చర్చించకుండా కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీని వాయిదా వేసిన వెంటనే బీఆర్ఎస్ ముఖ్య నేతలు ఎమ్మెల్యేలంతా కలిసి సభ నుంచి లాబీల వైపు నినాదాలు చేస్తూ బయటకు వచ్చారు. చైర్మన్ కార్యాలయం ఎదుట ధర్నా చేశారు. మండలి పోడియాన్ని చుట్టుముట్టారు సభ్యులు. ప్రభుత్వ అరాచకాలపై పోరాడతాం, కార్మిక లోకానికి అండగా ఉంటాం అంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. బీఆర్ఎస్ ఎల్పీలో కరెంటు కట్ అని వార్త చూస్తున్నాం. అరగంటలో 5 సార్లు అంతరాయం. అసెంబ్లీలోనే ఇలా ఉంటే ఇక రాష్ట్రంలో పరిస్థితి ఏంటి అని సోషల్ మీడియాలో సెటైర్లు. బీఆర్ఎస్ ఎల్పీ ఆఫీస్లో కరెంటు లేక చీకట్లోనే కూర్చున్న మాజీ మంత్రి కేటీఆర్, ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి తదితరులు ఉన్నారు. సో నిన్న లగచర్ల రైతుల విషయంలో అసెంబ్లీ మండలి దద్దరిల్లాయి. రైతులకు బేడీలు, విహారయాత్రలో మంత్రులు. ఇది ప్రజాపాలన కాదు, పోలీసు పాలన అంటూ మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. నీ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2 రకాల పర్యాటకం కొనసాగుతుంది. ఒకటేమో ఢిల్లీ పర్యాటకం. ఇందులో ఎక్కే విమానం, దిగే విమానం తప్ప రూపాయి వచ్చింది లేదు. ఏడాది కాలంగా ముఖ్యమంత్రి 30 సార్లు ఢిల్లీ పోయిండు, మంత్రులు 70 సార్లు పోయిండ్రు. వీళ్ళంతా 100 సార్లు పోయినా 100 పైసలు కూడా తేలేదు. ఇక రెండోది జైళ్ల పర్యాటకం. ఎవరు ఈయన మీద మాట్లాడినా వారిని జైల్లో పెట్టాలన్నదే వారి టార్గెట్ అంటూ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అర్ధరాత్రి తిరుపతి రెడ్డి అరాచకమైంది. లగచర్లలో అర్ధరాత్రి అరాచకం ఎందుకు జరిగింది? సీఎం రేవంత్ రెడ్డి అన్న యనమల తిరుపతి రెడ్డి కన్సర్న్లో అక్కడి పోలీసులు, అధికారులు ఎందుకు నడుస్తున్నారు? ఒకరే రాజ్యాంగేతర శక్తి తిరుపతి రెడ్డి ఒక రాజ్యాంగేతర శక్తిగా తిరుపతి రెడ్డి ఎందుకు ఊరేగుతున్నాడు? 200 మంది పోలీసులు ఎందుకు ఒత్తాసు పలుకుతున్నారంటూ కేటీఆర్ నిలదీశారు. సీఎం సొంత నియోజకవర్గానికి చెందిన అమాయక గిరిజన రైతులు 35 రోజులుగా జైల్లో ఉంటే అది సబ్జెక్టు కాదట, అది చర్చనీయాంశం కాదట, అది వదిలేసి పర్యాటక రంగానికి సంబంధించి చర్చ పెడతానంటున్న రేవంత్ రెడ్డి, నీకు మనసుందా, హృదయం ఉందా? నీకు ఓటేసి గెలిపించి ముఖ్యమంత్రిని చేసిన సొంత ప్రజలు జైల్లో ఉంటే పర్యాటక శాఖపై చర్చకు రావడానికి సిగ్గు లేదా అంటూ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. 30 రోజులకు పైగా రైతులు జైల్లో ఉన్నారు. 3 అనారోగ్యం పాలైనరు. రైతు ఈరియా నాయకు గుండెపోటు వస్తే అత్యంత క్రూరంగా, అమానవీయంగా సంఖ్యలతో దవాఖానకు తీసుకెళ్లి వైద్యం చేయించారు. ఇంతకంటే అరాచకం, దుర్మార్గం, చిల్లర ప్రభుత్వాన్ని దేశంలో ఎన్నడన్నా చూసినవా? రాష్ట్ర ప్రజలే మీ భరతం పడతారు, ముఖ్యంగా రైతులే పడతారంటూ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక సర్పంచ్ల బిల్లుల అంశానికి సంబంధించి కూడా నిన్న చర్చ సాగింది. బిల్లులు ఎప్పుడు ఇస్తారు? మాజీ సర్పంచ్ల వేడుకోలు. బడా కాంట్రాక్టర్ల నెలలో
1200 కోట్లు ఇస్తారు కానీ చిన్న చిన్న పనులు చేసిన వారికి 691 కోట్లు ఇవ్వలేరా? తెలంగాణకు పోతే చికెన్ గున్యా వస్తుందని అమెరికా హెచ్చరించే స్థితికి దిగజార్చారు. అసెంబ్లీ ప్రశ్నోత్తరాల సమయంలో హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. పెండింగ్ బిల్లులపై ప్రభుత్వ తీరును నిరసిస్తూ ఆయన వాకౌట్ చేశారు. రజాకారుల సమయంలోనూ ఇంత నిబంధన లేదు అంటూ పల్ల రాజేశ్వరరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. సమగ్ర శిక్ష ఉద్యోగులు సమ్మె చేస్తుంటే పట్టించుకోరంటూ కొత్త ప్రభాకర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎటు తేల్తని బీఏసీ సభ నుంచి బీఆర్ఎస్ ఎంఐఎం వాకౌట్. బర్త్డే రోజున సభ, పెళ్లికి పోతే సెలవుల లగచర్ల ఘట్టంపై చర్చకు బీఆర్ఎస్ పట్టు. అసెంబ్లీ సమావేశాలు జరుగుతుంటే ప్రధాన నిర్ణయాలు బయట ప్రకటిస్తారా? మాజీ మంత్రి హరీష్ రావు మండిపాటు. విద్యారంగంపై సర్కారుకు పట్టింపు లేదు. జీరో ఎన్రోల్మెంట్ స్కూళ్లపై సమాధానం ఎందుకు చెప్పరు? 6000 స్కూళ్ల మూసివేతకు కుట్ర జరుగుతుందంటూ మాజీ మంత్రి సబితాందర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల లక్ష్యంగా మార్షల్స్, శాసనసభ కేంద్రంగా ప్రతిపక్ష ఎమ్మెల్యేలపై నిర్బంధం. మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్సీలు, మాజీ ఎంపీలు అసలు అలౌ లేదు అంటూ, సభలకు అలౌ లేదు అంటూ నిర్బంధం విధిస్తున్నారు, ఒక ఆంక్షలు విధిస్తున్నారుగా ఈ వార్త మనం చూస్తున్నాం. ఇక మాజీ సర్పంచ్ల కట్టడి. చెలో అసెంబ్లీ పిలుపు నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ముందస్తు అరెస్టులు. నిర్బంధంపై భగ్గుమన్న మాజీ సర్పంచులు. రైట్. చేనేతకు రియంబర్స్మెంట్ ఏది? జగిత్యాలలో పట్టు పరిశోధన కేంద్రం ఏర్పాటు చేయాలి. బీసీల విదేశీ విద్యకు నిధులేవి? ఇన్నిసార్లు ఢిల్లీ వెళ్ళి రాష్ట్రానికి సీఎం ఏం సాధించారు? శాసనమండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఫైర్ అయ్యారు. చేనేత కుటుంబాలను ఆదుకోవాలంటూ ఎమ్మెల్సీ ఎల్ రమణ డిమాండ్ చేశారు. ఇటు మరొక వార్త చూస్తే బీఆర్ఎస్ ఇచ్చిన రేషన్ కార్డులు 6.47 లక్షలు, 20.69 లక్షల మందికి లబ్ధి. మండలిలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. సంక్రాంతి తర్వాత కొత్త రేషన్ కార్డులు ఇస్తామని మంత్రి చెబుతున్నారు. ఈరెస్పై విచారణకు గవర్నర్ అనుమతి. కేబినెట్లో పూర్తి స్థాయిలో చర్చ జరిపాం. కేటీఆర్ను అరెస్ట్ చేస్తారో లేదో నాకు తెలియదంటూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వ్యాఖ్యానించారు. హైడ్రా అంటే ప్రజల్లో భయం లేదు అంటూ ఆయన చేసినటువంటి కామెంట్స్ మనం చూస్తున్నాం. హైడ్రా అంటే ప్రజల్లో భయం లేదట. నిజంగా హైడ్రా అనేది ఎంత విధ్వంసం సృష్టించింది. సామాన్య, పేద, మధ్యతరగతి ప్రజల ఇండ్లలోకి బుల్డోజర్ వచ్చి కనీసం నోటీసులు ఇవ్వకుండా, ఒకవేళ ఇచ్చినా కూడా కేవలం కొన్ని గంటల్లోనే ఆ ఇండ్లు, కొత్త ఇండ్లు కూడా గృహప్రవేశం చేసి ఒక వారం 10 రోజులు కూడా కాని ఇండ్లని నేలమట్టం చేసి వాళ్ళ కన్నీళ్లకు ప్రభుత్వం నిజంగా వాళ్ళ కన్నీళ్ళు, వాళ్ళ గోస, వాళ్ళ బాధలు వింటుంటే ప్రతి ఒక్కరు కూడా చెల్లించిపోయారు. నాకు అట్లాంటి విషయంలో హైడ్రా అంటే ప్రజల్లో భయం లేదు అంటూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చేసినటువంటి కామెంట్స్ మనం చూస్తున్నాం. బీసీ కులాల అభివృద్ధి కృషి చేస్తామంటూ మంత్రి పొన్నం ప్రభాకర్. అటవీ ప్రాంతంలోని రైతులు జాగ్రత్త అంటూ మంత్రి కొండా సురేఖ. జాబ్ క్యాలెండర్ ప్రకారమే నోటిఫికేషన్లు ఇస్తామంటూ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క చేసినటువంటి కామెంట్స్ మనం చూడొచ్చు. రైట్. ఇక మిగతా వార్తలు చూస్తే నా గ్రూప్ 2 పరీక్ష జరిగింది. ఆ గ్రూప్ 2లో మొత్తం తెలంగాణ అస్తిత్వాన్ని, తెలంగాణ చరిత్రని పక్కదో పట్టించే విధంగా మొత్తం బాబు భజన సాగే విధంగా నిన్న పరీక్షల్లో ప్రశ్నాపత్రాలు మనం చూసాం. నిన్న ప్రశ్నాపత్రమా, ప్రశంసాపత్రమా? గ్రూప్ 2లో బాబు భజన. తెలంగాణ పోరాటాన్ని చెరిపేసేలా ప్రశ్నలు. గ్రూప్ 2 ఉద్యమ చరిత్ర ప్రశ్నాపత్రంపై సర్వత్రా విమర్శలు. రాష్ట్ర ఉద్యమ చరిత్రను కాదని ద్రోహుల చరిత్రకు పెద్దపీట. తెలుగుదేశం, ఆంధ్ర ఆనవాలను నిక్షిప్తం చేసే యత్నం సాగింది. టీడీపీ తెలంగాణ వ్యతిరేకుల్ని ప్రస్తావిస్తూ పలు ప్రశ్నలు. టీజీపీఎస్సీనా, టీడీపీఎస్సీనా? తెలంగాణ వాదుల ఫైర్. సీఎం స్వామి భక్తిని చాటుకున్నాడంటూ తీవ్రంగా మండిపడ్డారు. ఇది నిన్న గ్రూప్ 2 జరిగినటువంటి తీరు. దాంట్లో గ్రూప్ 2 ప్రశ్నాపత్రంలో నిజంగా తెలంగాణ ఉద్యమానికి సంబంధించినటువంటి అనేక ప్రశ్నలు చేయొచ్చు, అనేక ఉన్నాయి. వాటిని ప్రశ్నించడం కోసం, ఆ ప్రశ్నలు లేవదీయడం కోసం. కానీ దాంట్లో కావాలని తెలుగుదేశం పార్టీ ప్రస్తావన, చంద్రబాబు ప్రస్తావన పదే పదే నిన్న ఆంధ్రాకు సంబంధించినటువంటి వ్యక్తులు, పెట్టుబడిదారులు, వాళ్ళ మూలాలకు సంబంధించినటువంటి ప్రశ్నలు దేనికి వేశారు? ఇది తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షన లేదా టీడీపీ సర్వీస్ కమిషన్ పరీక్షన అంటూ తెలంగాణ వాదులు ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి వార్త మనం చూస్తున్నాం. ఇక సీఎం టూర్కి సంబంధించి ఉన్న వేములవాడలో సీఎం టూరు నిన్న ఎంత విమర్శలకు వచ్చాయో మనం చూస్తున్నాం. ఒక ప్లేట్ భోజనం 32,000 అంటే ఒక 100 మంది పోతే 32 లక్షల భోజనాల ఖర్చు అయినాయి. వాటికి సంబంధించిన వార్త మనం చూస్తున్నాం. మంత్రుల కోసం కొత్త మంచాలు, సీఎం పర్యటన చిత్రాలు. 2 గంటల పగటిపూట పర్యటన కోసం కొనుగోలు. వాష్ బేసిన్ నుంచి బెడ్షీట్స్ వరకు మార్చేశారు. తీగ లాగిన కొద్దీ కదులుతున్న వేములవాడ డొంక. సంచలనం రేపిన నమస్తే తెలంగాణ కథనాలు. ప్లేటు భోజనం 32,000 నెట్టింట వైరల్. దేవాలయ అధికారుల నుంచి అస్పష్ట వివరణ. వేములవాడలో సీఎం మంత్రుల పర్యటన సందర్భంగా అధికారులు ఆగమేఘాలపై కొనుగోలు చేసిన కొత్త బెడ్ అని ఈ వార్త చూస్తున్నాం. ఆజందాహి కార్మిక భవన్ కబ్జా. వరంగల్లోని 75 ఏళ్ల నిషాన్ నేలమట్టం. కాటన్ మిల్లు ఆనవాళ్లు పూర్తిగా కనుమరుగు. ప్రైవేటు వ్యక్తులకు అండగా మంత్రి భర్త.
కాంప్లెక్స్ నిర్మాణానికి దగ్గరుండి భూమి పూజ. నాడు కార్మికులదేనని ఇప్పుడు ప్రైవేటుకు ఆందోళనకు సిద్ధమవుతున్న కార్మిక సంఘం. అధికార పార్టీ నేతల అండదండలతో వరంగల్ నగరంలోని 75 ఏళ్ల నిషాన్ కనుమరుగైపోయింది. అజంజాహి మిల్లు కార్మిక సంఘం భవనం నేలమట్టమైంది. గురుకులంలో ఎలుకల కలకలం. కీసరలో విద్యార్థుల్ని కరిచిన ఎలుకలు. దవాఖానలో 5 బాలికలకు చికిత్స. ప్రచారం ఆపి పిల్లల్ని పట్టించుకోండి అంటూ మాజీ మంత్రి హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాండూరు ఫుడ్ పాయిజన్ ఘటనలో దవాఖాన నుంచి 9 మంది డిశ్చార్జ్. విద్యార్థుల్ని ఇంటికి తీసుకెళ్తున్న పేరెంట్స్. తాండూరు గురుకులం నుంచి విద్యార్థుల్ని పిల్లలు తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల్ని ఇంటికి తీసుకెళ్తున్నారు. ఇది గురుకులాల పట్ల తల్లిదండ్రులకి విద్యార్థులకి ఏర్పడ్డటువంటి ఇక నమ్మకం. అంటే నమ్మకం పూర్తిగా కోల్పోయారు వాళ్ళు. ఇక గురుకులాల్లో ఉంటే లాభం లేదని భావించారో వాళ్ళ పిల్లల్ని తల్లిదండ్రులు తీసుకెళ్తున్న పరిస్థితి. సో చాలా నిత్యకృత్యంగా మారినాయి. అస్వస్థత కావడం, ఎలుకలు కనిపించడం, ఎలుకలు కాటు వేయడం, లేదంటే పాము కాట్లతో విద్యార్థులు మరణించడం, కొంతమంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకోవడం. ఇట్లా ఒకప్పుడు గురుకుల వ్యవస్థ చాలా వైభవంగా వెలిగిపోయింది బీఆర్ఎస్ పాలనలో. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత గురుకుల వ్యవస్థ చాలా దిగజారిపోతున్నటువంటి విమర్శలకి ఇటువంటి ఘటనలు రెగ్యులర్గా మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఇక పార్లమెంటుకు జమిలీ బిల్లు నేడే లోక్సభలో ప్రవేశపెట్టనున్న కేంద్ర మంత్రి మేఘ్వాల్ సంప్రదింపుల కోసం ఉభయ సభల ఉమ్మడి కమిటీకి ఇవాళ వెళుతోంది. మరొక వార్త చూస్తే భద్రాద్రి రామయ్యకు ఆంధ్ర నెయ్యి. మొన్నటి వరకు కరీంనగర్ డైరీకి కాంట్రాక్టు. తాజాగా పశ్చిమ గోదావరి జిల్లా సంస్థకు నిబంధనలు అతిక్రమించి టెండర్ ఖరారు. కాంట్రాక్టు రద్దు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు. ఆలయ ఈవోపై చర్యలకు ఆదేశాలు జారీ అంటూ ఈ వార్త మనం చూస్తున్నాం. ఇక తెలంగాణ టుడేలో ఓకే రైట్, ఇవి ప్రధాన దినపత్రికల్లో వచ్చినటువంటి వార్తలు.